సరే పాస్టర్ సాలెం రాజు కామెంట్లను ఏ విధంగా చూడాలి? ఆయన విచక్షణ కోల్పోయి మాట్లాడారా? ఎస్ చక్రి, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఆయన విచక్షణ కోల్పోయే మాట్లాడినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పాస్టర్ షాలోం రాజు ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మహిళలందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే వాస్తవంగా ఆయన మల్లెపూలు పెట్టుకున్న వారందరూ కూడా బజారు మనుషులు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అంటే మల్లెపూలు పెట్టుకుంటే క్రిస్టియన్స్ మల్లెపూలు పెట్టుకోరా అనేది ఇక్కడ ప్రశ్న. క్రిస్టియన్స్ కూడా మల్లెపూలు పెట్టుకుంటారు. క్రిస్టియన్ సంబంధించినటువంటి ఏవైనా అకేషన్స్ అంటే వాళ్ళ యొక్క వివాహ వేడుకల్లో కూడా చాలా మంది మల్లెపూలు పెట్టుకుని వస్తారు. మరి వారు కూడా బజారు సంబంధికులేనా అనేది ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ సంఘ మహిళలే కాదు, క్రిస్టియన్ మహిళలు కూడా మండిపడుతున్నారు తీవ్ర స్థాయిలో. ఆయన వెంటనే బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చిలకలూరుపేట పాస్టర్ షాలోం రాజు వ్యాఖ్యలు అంటే ఇప్పుడు మనకి చిలకలూరుపేట అంటే అక్కడ మనకి ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ఇప్పుడు విడుదల రజనీ గారు కూడా ఉన్నారు. వ్యాఖ్యల పైన ఆమె ఎందుకు స్పందించడం అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే షాలోం రాజు ఇప్పుడే కాదు అనేక సార్లు ఇలా మహిళలపైన, హిందూ మహిళలపైన అనేక వ్యాఖ్యలు ఆయన గతంలో కూడా చేసినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. వాస్తవంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా అంటే ఒక చర్చి ముందు కొందరు మల్లెపూలు పెట్టుకుని ఉంటే ఆ మల్లెపూలు ఎవరు కొనరు అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే కొనే వాళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్ల వెంబడి తిరగడానికి వాళ్ళు బజారు మనుషులు కాదు అంటున్నారు. అంటే క్రిస్టియన్స్ కాకుండా బయట ఎవరు మల్లెపూలు పెట్టుకున్నా వారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్ల వెంబడి తిరిగే బజారు సంబంధికులని అంటున్నారు. చాలా మంది మహిళలు మల్లెపూలను చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. అది ఆయనకి తెలుసో తెలియదో కూడా తెలియదు. అంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా విచక్షణ కోల్పోయి ఆయన మాట్లాడుతున్నారు. స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు క్రిస్టియన్ మహిళలు కూడా ఆయన వ్యాఖ్యల పట్ల అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే చాలా వేడుకల్లో, క్రిస్టియన్ వేడుకల్లో చాలా మంది క్రిస్టియన్ మహిళలందరూ కూడా మల్లెపూలు పెట్టుకుంటారు. కొంతమంది బొట్టు కూడా పెట్టుకుంటారు. మనం చూస్తాం చాలా మంది బొట్టు కూడా పెట్టుకుంటారు, మల్లెపూలు పెట్టుకుంటారు. అంతేగాని ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్లెంబడి తిరిగే బజారు సంబంధికులు, వారు పరిశుద్ధాత్మకు సంబంధించిన వారు కారు. పరిశుద్ధాత్మమైన వారు ఓన్లీ ఒక చర్చికి వచ్చిన వారు మాత్రమే అని అంటున్నారు. మరి చర్చికి వచ్చే వారు కూడా మల్లెపూలు పెట్టుకుని వస్తారు. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుంటారు. ఏదన్నా మనకి క్రిస్మస్ పండుగ, క్రిస్టియన్స్ జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ లో చాలా మంది పిల్లలు మల్లెపూలు పెట్టుకుంటారు. ఆ విషయం మరి ఆయనకు తెలుసా తెలియదు కానీ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం ఇటు హిందూ మహిళలను కించపరిచే విధంగా ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మహిళలు మల్లెపూలు పెట్టుకుని చాలా ఇష్టంగా మల్లెపూలు పెట్టుకుంటారు. సో వాళ్ళందరూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మహిళలపైన, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా రెండు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా మహిళలు క్షమాపణ చెప్పాలని కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సజ్లు. ఇక చిలుకలూరిపేటలో హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. సాలెం రాజుపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, సాలెం రాజు కామెంట్స్ ఏ విధంగా చూడాలి? రమేష్. ఎస్ చక్రి, ఏదైతే మీరు చెప్పినట్లుగానే ఏదైతే హిందూ మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా తీవ్రంగా తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశాన్ని కూడా కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందూ మహిళల్ని చాలా తీవ్రంగా అవమానించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే షాలిం రాజు ఉన్నాడో పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు సంబంధించి శాంతినగర్ లో మరి చర్చి నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ఇతను ఉన్నాడో ఒక సామాన్య వ్యక్తిగానే ఆయన ప్రయాణం కొనసాగించాడు. ఎందుకంటే ఒక సున్నప్పని మేస్త్రిగా, ఎందుకంటే మా ఏరియానే కాబట్టి సున్నప్పని మేస్త్రిగా ఆయన అవతారం ఎత్తినటువంటి నేపథ్యంలో ఏదైతే ఒక చిన్నపాటి పాస్టర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు 10 ఎకరాల్లో కూడా ఆయన చర్చి నిర్వహిస్తున్నారు. అయితే చర్చి నిర్వహించేటప్పుడు వారి మతాన్ని పబ్లిసిటీ చేసుకోవచ్చు, వారి మతాన్ని పూర్తి స్థాయిలో వారి ఏదైతే వారి వ్యాఖ్యలు కానీ అదేవిధంగా వారి వాక్యం కానీ పూర్తిగా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. కానీ ఒక పూలకు సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే మరి అక్కడ పూలు అమ్ముకుంటున్నటువంటి ఆ సమయంలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మరి చర్చికి వచ్చే మహిళలు పూర్తిగా కూడా పూలు పెట్టుకోరు, ఎవరైతే పూలు పెట్టుకుంటారో ఒక బజారు మహిళగా మాట్లాడినటువంటి చిత్రీకరించినటువంటి వ్యవహారం, ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా అటు హిందూ సంఘాలు కానీ అదేవిధంగా ఆ హిందూ మహిళలు కూడా తీవ్రంగా తప్పుపట్టాల్సినటువంటి అంశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆ హిందూ మహిళలు ఏ పూజ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా కూడా పూర్తి స్థాయిలో మరి పూలు పెట్టుకోవటం కానీ దేవుడికి ఉపయోగించేటప్పుడు సంబంధించినటువంటి పూల వ్యవహారం కూడా పూర్తిగా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే
దీనిపైన ఏదైతే ఈ వీడియో కాస్త వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా దీనిపైన హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఏదైతే మరి పాస్టర్ చేసినటువంటి వ్యవహారం పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు అందరూ మరి స్త్రీల మహిళ మనోభావాలని దెబ్బతీసే విధంగా ఏదైతే మరి ఆయన పాస్టర్ వ్యవహారం కానీ అదే విధంగా ఆయన మాట్లాడినటువంటి వ్యవహారం మతి భ్రమించి మాట్లాడని అనేది ఒక అనుమానం అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి వారి మతాన్ని పబ్లిసిటీ చేసుకునేటువంటి వ్యవహారం కానీ అంతమంది లక్షలాది మంది ప్రజలు అదేవిధంగా లక్షలాది మంది అక్కడికి చర్చికి వస్తున్నటువంటి సమయంలో కూడా మరి ఎక్కడ కూడా మరి ఆ మతానికి సంబంధించినటువంటి మహిళలు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అంశం కావచ్చు. అయితే ఏదైతే షాలిం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో కూడా హిందూ స్త్రీలకి హిందూ మతానికి అదేవిధంగా హిందూ మహిళలకు కూడా తీవ్రంగా కూడా ఇది చాలా తప్పు పట్టాల్సినటువంటి అంశం. అదేవిధంగా దీనిపైన కూడా అటు చిలకలూరుపేటకు సంబంధించి అటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మహిళా సంఘాలు ఇప్పటికే తప్పు పడుతున్నాయి. అదేవిధంగా ఇతర పైన కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా ఏ మతానికి సంబంధించినటువంటి పాస్టర్లు కానీ ఏదైనా వ్యక్తులు కూడా పూర్తిగా ఇతర మతాలని ఇబ్బందులకు మాట్లాడకుండా ఇతర దేవాలయాల గురించి కూడా ఎక్కడ కూడా వారి మతాన్ని పబ్లిసిటీ చేసుకోవాలి తప్ప వారి మతాన్ని వారి ఏదైతే వారు బోధిస్తున్నారో వారి సందేశాన్ని ప్రజలకి అందించే విధంగా ఉండాలి. కానీ ఇతర మతాలని ఇతర ప్రజలని ఇతర స్త్రీలు కూడా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు తోటి పాస్టర్స్ కూడా ఖండించాల్సినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు పూర్తి స్థాయిలో కూడా మరి మహిళా లోకం కూడా సిగ్గుపడే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి మతానికి సంబంధించినటువంటి మహిళలు కూడా దీన్ని తప్పుపట్టాల్సినటువంటి అంశం కాబట్టి ఏదైతే మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం ఒక్కసారి రిపీట్ చేసుకుంటే కూడా మరి పూలు పెట్టుకునే వారు ఒక బజారు మహిళగా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హిందూ సంఘాలు పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలని కూడా మరి ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ వీడియో యొక్క పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇది ఎటువైపు దారితీస్తూ కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. చక్రి అయితే రాజు పాస్టర్ సాలెం రాజు చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపైన సాలెం రాజు ఏమైనా స్పందించారు? రమేష్ వినిపిస్తుందా?